చూద్దాం. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బలహీన వర్గాలకి ముఖ్యమంత్రి అని ప్రకటించిన బీజేపీ కనీసం శాసనసభ నాయకత్వం ఇవ్వలేకపోయిందన్నారు. బలహీన వర్గానికి చెందిన బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి అకారణంగా తొలగించిందని పొన్నం విమర్శించారు. రిజర్వేషన్లకి వ్యతిరేకంగా పోరాడిన రామచంద్రరావుకి బీజేపీ అధ్యక్ష పదవి ఎలా ఇచ్చిందన్నారు. కిషన్ రెడ్డి రాజీనామా చేసి ఆయన మంత్రి పదవి అరవింద్, లక్ష్మణ్, ఈటెల రాజేందర్, ఆర్ కృష్ణయ్య లాంటి బీసీలకిచ్చి కాంగ్రెస్ ను ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి వద్దున్న 42% బీసీ రిజర్వేషన్ కు బీజేపీ సహకరించాలన్నారు. బలహీన వర్గాల ముఖ్యమంత్రి ప్రకటించిన భారతీయ జనతా పార్టీ కనీసం శాసనసభ పక్ష నాయకత్వాన్ని ఇవ్వలేకపోయింది. ఉన్న బలహీన వర్గాల అధ్యక్షుడు స్థానిక మంత్రి బండి సంజయ్ని అకారణంగా తొలగించి మరొక వ్యక్తిని నియమించినారు. ఇంత పెద్ద బలహీన వర్గాల కులగణన సర్వే జరిగి అన్ని రాజకీయ పార్టీలు 5 శాసన మండలి స్థానాలు వస్తే 100% సామాజిక న్యాయం ఇస్తే, 3 మంత్రుల్ని సామాజిక న్యాయం ఇస్తే, ఆ పార్టీ మాత్రం మా దారి వేరన్నట్టుగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాడినటువంటి కరుడుగట్టిన బలహీన వర్గాల వ్యతిరేకి రామచంద్రరావు గారిని తీసుకొచ్చి ప్రెసిడెంట్ పెట్టారు. ముందు వాళ్ళు మార్చుకొని వాళ్ళ ఆలోచన విధానాన్ని మమ్మల్ని అడుగుతున్న మీరు, కిషన్ రెడ్డి గారు ముందు మీరు రాజీనామా చేసి మీ మంత్రి పదవిని అరవింద్ గారికో, లక్ష్మణ్ గారికో, లేకపోతే ఈటల రాజేందర్ గారికో, ఆర్ కృష్ణయ్య గారికో, ఎందుకంటే బండి సంజయ్ గారు మంత్రులు కాబట్టి వాళ్ళకి ఇచ్చి అప్పుడు మమ్మల్ని ప్రశ్నించడానికి నువ్వు అవకాశం తీసుకో. మీరు ఫ్యూడలిస్టిక్ పార్టీ. ఆనాడు మండల్ కమిషన్ వస్తే కమండల్తోటి దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెస్తే పాపం పాయల్ శంకర్ లాంటి వాళ్ళు శాసనసభలో మద్దతు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ ఆటలను నడవనీయకుండా దీనికి అడ్డం పడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు, బలహీన వర్గాల ప్రజలు చూస్తూ ఊరుకోరు. మీరు జిమ్మిక్స్ దృష్టి మార్చి ఏదో చెప్తే ఎవరు గమనించారు. మేము అడుగుతున్నటువంటి దానికి జవాబు చెప్పాలి. వాళ్ళు ఇప్పుడున్నటువంటి 4 పార్లమెంటు సభ్యులు కానీ 5 బండి సంజయ్తో సహా 5 కూడా మా పార్టీలో మేము ఎప్పుడైనా బలహీన వర్గాలకు, దళితులకు, మైనార్టీలకు అన్యాయం జరిగితే మేము ఏ విధంగా అయితే అంతర్గతంగా అడుగుతామో, సరి అయిన దారిలో తీసుకుపోయే ప్రయత్నం చేస్తామో, ఈరోజు బలహీన వర్గాల ప్రాతినిధ్యం ఉన్న ఆ 5-6 ఎంపీలు భారతీయ జనతా పార్టీ లైన్ను హిందువుల పేరు మీద, ముస్లింల పేరు మీద ఇంకో రకరకాలైనటువంటి డైవర్షన్స్ లేకుండా రిజర్వేషన్లకు సంబంధించి 42% రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నటువంటి దాన్ని ఆమోదింపజేసి త్వరలో కోర్టు నిర్ణయించిన ప్రకారంగా సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు నిర్వహించడానికి భారతీయ జనతా పార్టీ సహకరించాలి. తప్పకుండా ఆ దిశలో ముందుకు పోవాలని కోరుకుంటాం.